విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియో భూములను రియల్ ఎస్టేట్కు ఉపయోగించడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. విశాఖలోని రామానాయుడు స్టూడియోలో నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు వేసి విల్లాలు కట్టాలనుకున్న 15.17 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో వైఎస్ హయాంలో 34.44 ఎకరాలను సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం రామానాయుడు స్టూడియోస్కు ఏపీ ప్రభుత్వం కేటాయించింది. అయితే అందులో అంతటా స్టూడియో నిర్మించలేదు. నిబంధనల ప్రకారం ఇతర అవసరాలకు భూమిని ఉపయోగించకూడదు. వినియోగిస్తే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. అయితే రామానాయుడు స్టూడియో యాజమాన్యం అందులోని 15.17 ఎకరాలను రియల్ ఎస్టేట్గా మార్చి నివాస ప్రాంతాలుగా వినియోగించేందుకు 2023లో గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ నుంచి అనుమతి తీసుకున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇచ్చిన ప్రయోజనం కోసం కాకుండా ఇతర పనులకు ఉపయోగిస్తే స్వాధీనం చేసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. దీంతో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా రామానాయుడు స్టూడియో యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని విశాఖ కలెక్టర్ను ఆదేశించారు. వారు ఇచ్చే వివరణ తర్వాత భూములను వెనక్కి తీసుకుంటూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఆ భూమి మొత్తాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు మిగతా స్టూడియో నిర్మించిన భూమిపైన నియంత్రణ ఉంచాలని భావించే అవకాశం ఉంది. సినీ అవసరాలకు తప్ప దేనికి ఉపయోగించిన ఆ భూమిని మళ్ళీ వెనక్కి తీసుకుంటారు. మరోవైపు విశాఖ రిషికొండ ప్యాలెస్ను ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటుంది. ఈ అంశంపై కేబినెట్ భేటీలోనూ చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. ఆ భవనం నిరుపయోగంగా ఉంటుందని, నిర్వహణ ఖర్చులు పెరిగిపోతున్నాయని చెప్తున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు ఆ భవనాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై పరిశీలన చేయాల్సి ఉందన్నారు. మంత్రులంతా రిషికొండ ప్యాలెస్ను చూసి రావాలని చంద్రబాబు సలహా ఇచ్చారు. ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుందో సలహాలు ఇవ్వాలని సూచించినట్లుగా తెలుస్తుంది. టూరిజం కాటేజ్ ఉండే ప్రాంతాన్ని కూలగొట్టి విలాసవంతమైన ప్యాలెస్ను వైసీపీ ప్రభుత్వం నిర్మించింది. స్టార్ హోటల్ అని చెప్పినప్పటికీ అందులో గట్టిగా 5 బిల్డింగులలో ఒక్కో దానిలో 3-4 బెడ్లు మాత్రమే ఉన్నాయి. హోటల్ గదులు కట్టినట్లుగా కట్టలేదు. కనీసం కాటేజీలు కట్టినట్లుగా కట్టలేదు. జగన్మోహన్ రెడ్డి తాను మళ్ళీ అధికారంలోకి వస్తానని విశాఖ నుంచి పరిపాలించడానికి ప్రజాధనంతో ఆ నివాసాన్ని నిర్మించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పర్యావరణ విధ్వంసం చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆ భవనాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వానికి కూడా ఒక సవాల్గా మారింది.